హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ పికిల్ అండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే 1 నుంచి 2 కట్టల వరకు గోంగూర తీసుకున్నామండి. దీనిని వాటర్లో బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. తడి అనేది లేకుండా గాలికి ఆరితే సరిపోతుందండి. అలానే మనం ఎండలో పెడితే ఆకులు అనేవి వాడిపోయినట్టు అయిపోతాయి. ఈ గోంగూర అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆరబెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసుకొని బాగా మగ్గించాలండి. ఇక్కడ నేను గోంగూరను మగ్గించడానికి పల్లీల నూనె తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మగ్గనివ్వాలండి. తడి లేకుండా తీసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పల్లీల నూనె వాడడం వల్ల పచ్చడికి కూడా చాలా టేస్ట్ అనేది వస్తుందండి. మీకు పచ్చడి ఇంకా పుల్లగా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా గోంగూర కూడా మీరు తీసుకోవచ్చండి. అలాగే చికెన్ కూడా నేను 1 కిలో తీసుకొని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నెక్స్ట్ చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి వేరే ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు డీప్ ఫ్రైకి ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో 1 నుంచి 2 స్పూన్ల వరకు పసుపును యాడ్ చేసుకోండి. దీనివల్ల పచ్చడి పాడవకుండా మంచి కలర్ అనేది వస్తుందండి. చికెన్ కూడా నేను నార్మల్గానే తీసుకున్నానండి, బోన్స్ తోటి. మీకు నచ్చితే ఇలా తీసుకోవచ్చు, లేదంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ చికెన్ అంతటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా హార్డ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటాయండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా హార్డ్గా అయితే మనకి చికెన్ ఫ్రై అయిపోయినట్టేనండి. ఈ నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మనకి ఎప్పుడు తినాలనిపించినా ఇన్స్టెంట్గా తినొచ్చండి. ఇలా చికెన్ మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేయాలండి. నెక్స్ట్ గోంగూర చూడండి కొంచెం మగ్గింది. ఇంకొక 5 మినిట్స్ దీన్ని మగ్గించి చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ గోంగూర చికెన్ పికిల్లోకి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేనైతే లైట్గా మసాలాలు తీసుకున్నానండి. అలాగే వీటితో పాటుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలండి. అలాగే వీటితో పాటుగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు మెంతులు కూడా తీసుకుని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారాక మిక్సీ చేసుకుని పౌడర్లా చేసుకోవాలండి. చూడండి ఒక 50% వరకు ఇది అయిపోయింది. ఇంకొక 50% డీప్ ఫ్రై అవ్వాలండి. చక్కగా వాటర్ అంతా సెపరేట్ అయిపోయి డీప్ ఫ్రై అవుతుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేస్తూ ఉండండి. మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇప్పుడు చికెన్లో యాడ్ చేసుకుందామండి. దీనివల్ల ఈ గోంగూర చికెన్ పికిల్కి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా యాడ్ అవుతాయండి. అలాగే నెక్స్ట్ దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే డైరెక్ట్గా ఇలా చికెన్లోనే వేసుకున్నానండి, ఆయిల్లో వేయలేదు. ఇలా వేయడం వల్ల మొత్తం చికెన్కి అంతా స్ప్రెడ్ అవుతుంది. అలాగే పచ్చివాసన పోయేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని వేయించుకోవాలండి. నెక్స్ట్ దీనిలోకి కారం కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇంట్లో వాడే కారం వేయలేదండి. బయట మనకి మార్కెట్స్లో దొరికే చిల్లీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి యూస్ చేశానండి. నాకైతే ఒక చిన్న ప్యాకెట్ పట్టింది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. మనం మగ్గించిన గోంగూరను కూడా సాఫ్ట్గా పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు చేసుకున్న పేస్ట్ని ఇలా చికెన్లోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా స్మూత్గా పేస్ట్లా చేసి తీసుకోవడం వల్ల ఈ గోంగూర అనేది చికెన్లో బాగా బ్లెండ్ అయిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. మొత్తం గోంగూర అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు చికెన్ని గోంగూరని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కారం యాడ్ చేశాక ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. అలాగే చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో పెట్టండి. అలాగే కొత్త నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యి పైకి వస్తే మనకి పికిల్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువైనట్లు అనిపిస్తే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందాక నేను గోంగూరతో పాటు కొంచెం క్రిస్టల్ సాల్ట్ అయితే మిక్సీ చేసి తీసుకున్నానండి. అలాగే దాంతోపాటుగా ఇప్పుడు చికెన్లోకి మరి కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి 2 చెక్కల నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనకి చికెన్ గోంగూర పికిల్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా మారదు. అందరూ ఎంజాయ్ చేస్తారండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.